చెట్టు అయితే నేను ఇంత పొడవు ఎక్కడ కూడా చూడలేదన్న. తోటలు అయితే చూడండి ఎంత పొడవు ఉందో, మన చేతులు కూడా అందవు. కట్లు పడిపోతాయని చెప్పి ఎరువులు కూడా వదల్లా, వాటర్ కూడా సాలిచ్చాను ఎక్కువ. వాటర్ వేస్తే పడిపోతాయి కట్లు. మందులు కూడా అన్ని మంచివే వాడినావు కదనా? బ్రాండ్ సిజెంటా కంపెనీవే ఎక్కువ. నేను ఏదైనా కానీ రైతు బాగుండాలా, ఎక్కువ కంపెనీనే అన్ని బ్రాండెడే వాడుకో. నేను చెప్పేది నేనైతే రికమెండ్ చేసేది సిజెంటా, బేర్, ఎఫ్ఎంసి కాదు, బ్రాండెడ్ నేను చెప్తా. పిఐ కానీ బేర్ కంపెనీవి ప్లస్ సిజెంటా కంపెనీవి మంచి బ్రాండే అవైనా. ఓకేనా. ఎరువులు ఏవో వాడతావునా? ఎరువులు వచ్చి ఫస్ట్లో 2 months అయితే ఏమి వేసినలా. 2 months తర్వాతనే నేను ఎరువులు వేయడం ఎరువులు వదలడము స్టార్ట్ చేసింది. ఓకేనా. 1261 3 times వదిలినా, మళ్ళీ ఫిట్ సాల్ట్ వదిలినా 3 times. ఫిట్సాల్ ఎక్సలెంట్ రిజల్ట్. 1 or 2 బాగుంటాయి కదా. దాంట్లో నైట్రోజన్ % ఉంటుంది కాబట్టి తోట గ్రోత్ వస్తుంది, కాయ సైజు వస్తుంది, ఫ్లవరింగ్ బాగుంటుంది. కొందరు ఏందో నల్లమచ్చ వచ్చేస్తుంది ఫిట్సాల్ వాడితే అంటారా? నేను ఎక్కువ అదే వాడేది. ఇప్పుడు రెడ్డప్ప దగ్గరే మందులు తెచ్చేది, ఎరువులు తెచ్చేది ఇక్కడ. అవునవునులే. ఆయన మార్చి ఉంటాడా, ఎన్నిసార్లు వదలని నేను అదే వదలతా. అది మీ ఇష్టము, ఎవరితో అయినా తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క బ్రాండ్ నచ్చుతుంది, మనకైతే అది సెట్ అయింది. మాత్రం క్రాప్ ఎరువులు అయితే 1261 ఫిట్సాల్ 2 తప్ప వేరే ఏది కూడా వదిలిన. న్యూట్రియన్స్ అన్ని ఉంటాయి. న్యూట్రియన్స్ వచ్చి స్వర్ణపాలు వదిలినా. స్వర్ణపాలు కూడా బాగుంది అంతే. నేను కూడా మధ్యలో ఒకసారి బయోవిటా వదిలినా. ఎరువులు బయోవిటా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది 1261లో కలిపి. కానీ బయోవిటా గ్రీనెస్ తోట తగ్గదు. బయోవిటా కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా టమాటా తప్ప ఇంకా వేరేటివి ఏమి పంటలు పెడతా అంటే పెడతా, మూమెంట్ బట్టి కాకర పెడతా, వంగ పెడతా. పోయినసారి వంగ పెట్టింటి కదా 15 ఎకరాల పైన, మళ్ళా కాకర కూడా పెట్టింటి 15 ఎకరాల దాకా. అదే వంగ. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది 8 ఎకరాల శాంపుల్, 3 కోతలు అయింది. మళ్ళా ఇప్పుడు 5 ఎకరాలు సలార్ పెట్టినా. సలార్ అది కూడా బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అది కూడా 2వ పుర్రు అయింది. మళ్ళా ఫిబ్రవరి 15 అట్లా ఒక 8 ఎకరాలు అట్లా నాటుతా. ఓకేనా. అది కూడా సలారే నాటుతాండా. సలారు మనము యూట్యూబ్లో చెప్పాము సీడ్ ఏవేవి బాగుంటాయి ఎండకైతే. సలార్ కొంతమంది అయితే వర్షానికి దెబ్బతింటా, అది కూడా వర్షానికి కొద్దిగా దెబ్బతింటుంది. ఇప్పుడైతే సలార్ నాటుకోవచ్చు, ఇబ్బంది అయితే. నేను ఎండాకాలం చెప్పింది అయితే 4 చెప్పాను. ఒకటి వచ్చి బాహో చెప్పాను, 2 వచ్చి అసుతోజ్ చెప్పిన, 3 వచ్చి ఏదా చెప్పిన. ఏదా జైహో 2 ఒకటే. కానీ ఒకటేమంటే మాకు ప్లస్, మా గుడ్లకు ఏమంటే సాహో నాటినింటే ₹1 కూడా వచ్చిండేది కదా. ఇప్పుడు దీంట్లో చచ్చిపిండే చెట్లు తావు 2-3 సోలుపులు నాటినా, అది రేట్ లేనప్పుడే కాయ చెల్లిపా. ఇది కొద్దిగా లేట్గా. కాయ చూడండి నీకు గుత్తులు వస్తాయి. 110 రోజులకు శాంపుల్ పడింది. అదే ముందుగా 70-80 రోజులకు శాంపుల్ పడిందంటే రేట్లు లేనప్పుడే అయిపోయింది. అంటే మీరు చెప్పేది ఏం చెప్తారు? ఫైనల్గా ఏమంటే టైం తీసుకుంటుంది, కొంచెం టైం తీసుకునే పర్లేదు, కాయ అయితే పడుతుందంట. మనకు కరెక్ట్ రేట్లు తగ్గిపోయినప్పుడు రాలా కాయ. అదే వేరే సీడ్ నాటింటే 70 రోజులకే శాంపుల్ పడా. మన చుట్టుపక్కల రైతులకు కదా పక్క చూసాహో చెట్లు క్లీన్ అయిపోయినాయి, చెట్లు ఆడికి అయిపోయింది, కాయలు అప్పటికే అయిపోయినాయి. అంటే ఇది లేట్ గా శాంపుల్ అయింది కాబట్టి ఇంక వస్తానే ఉంటాయి. శాంపుల్ కాయలు ఇవి 300 వినాయి. అవును. ఈ రోజు శాంపుల్ 1500 క్రేట్లు. ఫస్ట్ రోజు వచ్చి 500 బీకినా, 260 వినాయి. సెకండ్ రోజు బీకితే 290 వినాయి. మళ్ళీ 3వ రోజు 500 బీకితే 350 వినాయి. అవునులేనా. మళ్ళీ నిన్న 1100 క్రేట్లు బీకినా. ఒకసారి మనం తోట దగ్గర ఆడ కాయలు వేసే కాటికి పోతాం, వెళ్దామా ఒకసారి చూద్దాము. ఓకేనా. మనోడు వివేక్ అని మా క్లాస్మేట్, 8th, 9th, 10th. ఇతను కూడా వ్యవసాయం బాగా చేస్తాడు. ఒకసారి అన్నోళ్ళ తోట దగ్గరకు కూడా ఒకసారి వెళ్దామేమో. వివేక్ అని ఒకసారి మన వివేక్ మంచి టమాటా సేద్యం కూడా బాగా చేస్తాడు. మీకు ఇప్పుడే పరిచయం చేపిస్తున్నాం. ఓకే అండి, అక్కడ వెళ్దాం ఒకసారి. చూసారు కదండి కాయలు, ఇవన్నీ కాయలు చూడండి. కాయలు కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో. కాయలు చూడండి ఏ విధంగా క్వాలిటీ వస్తున్నాయో. మార్కెట్లు అన్నీ మనవేనమ్మా టాప్. ఇప్పటికైతే ఇది 3వ కోత. 3వ కోత. 3, 4? 3.
ఫస్ట్ కోత ఎన్ని బాక్సులు? ఫస్ట్ కోత అయితే రౌండ్కు 1500. 1500. రెండో రౌండ్ వచ్చి నిన్న 1100, ఈరోజు 1200. అంటే ఈ నిన్న కోత అయిపోయి కదా, సాహో చెట్లు రాలేదు. అవునులే. అవన్నీ అలా టోటల్గా 5000 పైన. మొత్తం 5000 బాక్సులు అయినాయి. దీనిలో సాహో నాటింది కదా. అవునవును, అవి అయిపోయి వచ్చింటాయి కాబట్టి మొత్తం వచ్చి 5000 బాక్సులు ఇప్పటికే. సరాసరి 200 పోయినాయినా? సరాసరి 300 పైన. 300 రేటు కూడా. ఓకే. ఫస్ట్ కోత ఏమో 240, మళ్ళీ 290, మళ్ళీ 300, 350. సరే, ఈ గ్రేడింగ్ ఎలా చేసేది ఒకసారి చెప్తారా? గ్రేడింగ్ మామూలు స్టాండ్లో పోసి ఏరేస్తారు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏరిస్తున్నారు కదా, గోళీలు ఎట్లా పక్కన వేపిస్తారు? మంచికాయలు ఎట్లా? గోళీలు అన్ని సైడ్కి ఎత్తి పక్కన వేస్తారు. మంచికాయలన్నీ స్టాండ్ వేసుకొని ఇస్తారా? స్టాండ్కి క్రేట్కి వేపిస్తాము. ఇవన్నీ మంచికాయలు. ఆ గోళీలు వచ్చి గోళీలు బక్కల వేస్తే క్రేట్లో పడిపోతాయి. ఏం పెద్దగా కాయలు ఎనికి పడలేదులే, అన్నీ ఒకటే సైజు ఉన్నాయి కాబట్టి. ఒకే సైజు ఉన్నాయి. కాయ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కింద పోసి ఎత్తుకుంటే మెత్తు వస్తాయి కాయలు. అవునవును. స్టాండ్లో అయితే బాగా వస్తున్నాయి. ఒకేసారి క్రేట్లకు తోసుకొచ్చి ఈజీగానే ఉంటుంది పని, టైం కూడా కలిసి వస్తుంది. ఓకే. కింద పోసి మళ్ళీ పట్ట మీద పోసి మళ్ళీ ఎత్తల్లా డివైడ్ చేయాలి. అంటే మీరు ఒక పక్క నుంచి కాలి బిక్తా అంటే మళ్ళీ ఇంకో రెండో పక్క నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా. మళ్ళీ కంటిన్యూ అంతే, గ్యాప్ ఉండదు. అంటే ఇప్పుడు ఇంకా ఆ పక్క నుంచి వచ్చారు, ఈ పక్క అయిపోతుంది, మళ్ళీ అటు నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అట్లా స్టార్టింగ్ అట్లా అయిపోతుంది. ఓకేనా. ఈ కోత వచ్చి రేపటికి లాస్ట్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. వాటికి 5000 బాక్సులు కంప్లీట్, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. 4వ కోత. ఓకేనా. అక్కడ సలారు బాగుంది. బాగానే ఉంది. కూడా బాగుంది. ఓకేనా, అంతా బాగానే ఉంది. ఈ క్లైమేట్కి అయితే అశుతోష్ కూడా ఎక్సలెంట్గా ఉంది, పంట బాగుంది. చూసారు కదండి తోట అంతా, చూడండి మొత్తం అంతా అశుతోషే. మొత్తం కూడా బాగుంది. వర్షాలు పడితేనే నీకు అశుతోష్ కొద్దిగా కాయ చుక్క వస్తుంది. నేను కూడా చెప్పాను మీకు ఆల్రెడీ చాలాసార్లు. ఇప్పుడు వేసవిలో ఏమేమి నాటేదంటే బాహో చెప్పాను, అశుతోష్ చెప్పాను, అలాగే ఏదో మన మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదో అంటారు, కర్ణాటకలో జైహో అంటారు. మళ్ళీ వచ్చి సలార్. మనం చెప్పిన 2 సీల్లో వచ్చి అన్న పెట్టాడు, ఒకటి వచ్చి సలార్ పెట్టాడు, అశుతోష్ 2 పెట్టాడు. 2 బాగుండాయి అని అన్నే చెప్తున్నాడు కదా. చూడండి ప్రతి ఒక్కరు కూడా అశుతోష్, సలారు అన్న 2 పెట్టాడు కాబట్టి, మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టా కాబట్టి ఇప్పుడు మీకే తెలిసింది కదా ఏవి బాగుండాయి అనేది. ఇప్పుడు చూస్తున్నారు, చూడండి. ఒకసారి ప్లాన్ చేసి మీరు కూడా అశుతోష్ కానీ, సలార్ కానీ, బాహో కానీ, ఏదో కానీ ఈ 4 ఏవైనా కానీ వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.